ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనిడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనిడి. ఈ యొక్క వాగ్దానము మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనిడి అనగా ఐక్యత గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు ఏ విధంగా అయితే వారిని అంగీకరించాడో, స్వీకరించాడో అదే రీతిగా మీరును ఐక్యముగా ఒకరినొకడు చేర్చుకొనిడి అనగా సువార్తను ప్రకటించటంలో కానీ, ఐక్యత కలిగి జీవించటంలో కానీ ముందుకు కొనసాగాలని, దేవుణ్ణి మహింపరచాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అది ఎక్కడైనా కూడా ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునిలో ఐక్యపరచడం, దేవుణ్ణి మహింపరచడం, ఐక్యముగా కూడి. ఎందుకనగా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నప్పుడు అందరూ కలిసి ఐక్యముగా ఆరాధించటం వలన దేవుణ్ణి మహింపరిచినటువంటి వారిగా మనం ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం గమనించినట్లయితే కుటుంబంలో ఐక్యత లేదు, సంఘములో ఐక్యత లేదు, సమాజంలో ఐక్యత లేదు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది, ఐక్యత కలిగి జీవించుట ఎంతో మేలు అంట. క్రీస్తులో ఐక్యత కలగటం, దేవునిలో ఐక్యత కలగటం, ఐక్యపరచుకునబడటం. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఒక హెచ్చరికనే చేస్తున్నాడు. క్రీస్తు ఏ రీతిగా అయితే మిమ్మల్ని చేర్చుకొని ఉంటున్నాడో మీరును ఒకరినొకడు చేర్చుకొనిడి అనగా ఒకరినొకరు ఆదరించుకొనిడి, ఒకరినొకరు ప్రేమించుకొనిడి అని వారిని ఉత్తేజపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో, మన సంఘాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, ఐక్యత కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? దేవునిలో ఐక్యముగా మనం ఉంటున్నామా? ఎలాంటి వారిగా మనం ఉంటున్నాం? అంత మాత్రమే కాదు, కానీ ఇంకా అనేక విషయాలను అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘానికి, విశ్వాసులకి మరి రాస్తూ ఉంటున్నాడు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. ఎంత మంచి ఆశీర్వాదం, ఎంత మంచి దీవెన దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. ఐక్యముగా దేవుణ్ణి ఆరాధించటం వలన, ఐక్యముగా దేవుణ్ణి మహింపరచటం వలన కలిగేటువంటి ఆశీర్వాదము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆ దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక.
దేవుడు సమాధానాన్ని దయచేసేటువంటి దేవుడు, ఆనందాన్ని సంతోషాన్ని దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు దయచేసేటువంటి ఆ సంతోషం సమాధానము నీవు నేను పొందుకొని దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.